ముందే చెప్తున్నా ఇంకా మీకు ఎలాంటి టైప్స్ ఆఫ్ హెయిర్ వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి. అవి కూడా లాంగ్ వీడియోస్. మీకేవైనా యూజ్‌ఫుల్ అనిపిస్తే అవి మీకు రాకుండా ఉన్న హెయిర్ స్టైల్స్ గాన మీకేవి కావాలనుకుంటారో అవి కామెంట్ అయితే చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అందరైతే ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసే ఈ వీడియో ఓపెన్ చేస్తుర్రు అనుకుంటున్నాను. వామ్మో 7 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. ఇంకా రన్నింగ్ అవుతూనే ఉంది ఇన్‌స్టాగ్రామ్‌లో నాది. వీడియో అయితే ఫుల్లు వైరల్ అయింది. కాకపోతే కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. ఆ కామెంట్స్ గురించి అయితే నేను ఇప్పుడు కొంచెం డిస్కస్ అయితే చేయాలనుకుంటున్నాను. అసలు ఆ రోజు ఏమైందంటే పాప ఆల్రెడీ స్కూల్ డ్రెస్ వేసుకుంది. తొందరగా లేచిన ఆ రోజు నేను తొందర రెడీ చేసిన. నేను సంథింగ్ ఏడుకో బయటికి వెళ్ళాలి లేదో ఏదో ఒకటి ఉన్నది ఆ రోజు. తొందరగా పాపని రెడీ చేసేసి నేను బయటికి వెళ్ళాలి అని చెప్పేసి తొందరగా అయితే రెడీ చేసిన. పాప స్కూల్ డ్రెస్ వేసుకొని ఉన్నది. నేను డైలీ వీడియోస్ ఏంటంటే నార్మల్ డ్రెస్ పైన వీడియోస్ తీసిన తర్వాత పాపకు స్నానం చేయించినాక స్కూల్ డ్రెస్ వేసుకుంటుంది. ఆ రోజు ముందే స్కూల్ డ్రెస్ వేసుకుంది. సో ఇంకా మళ్ళీ చేంజ్ చేయించడం ఎందుకని చెప్పేసి నేను అదే డ్రెస్ పైన నేనైతే ఆ రీల్ అట్లే కంటిన్యూ చేసిన. నేను వేసిన హెయిర్ స్టైలు నేను పాపకు అలాగే ఉంచను, మళ్ళీ ఇప్పేస్తా. నేను జస్ట్ వీడియో వరకే చేసుకొని మళ్ళీ తర్వాత ఇప్పేసి పాపకి రిబ్బన్స్ అయితే వేసి పంపిస్తాను. అదొక్కటి మీరు బాగా గమనించాలి. ఆ రోజు ఏంటంటే నాకు డ్రెస్సు మళ్ళీ చేంజ్ చేపియడం ఎందుకన్నట్లు నేను అదే డ్రెస్ పైన చేసినప్పుడు అది ఇయర్ పైనొచ్చింది అని అంటున్నారు. నేను ఇంతకుముందు చాలా వీడియోస్‌లో కూడా చెప్పాను. నా బ్యాక్ సైడ్ నుండి నేను కెమెరా పెట్టుకొని తీస్తాను. మరీ అంత చెవు పైకైతే ఏం రాలేదనిపించింది నాకు. ఎందుకంటే నేను అది జస్ట్ వీడియో పర్పస్ తీసుకున్నా కాబట్టి, మళ్ళీ నేను ఇప్పేసా కాబట్టి నాకైతే పెద్ద ప్రాబ్లమ్ అనిపియలేదు. కానీ దాన్నే పెద్ద సాగదీసి దాని గురించి పెద్ద యుద్ధమే జరుగుతుంది ఇన్‌స్టాగ్రామ్‌ల. చాలామంది మెసేజ్ చేసుకుంటున్నారు. ఇంకొకరు రిప్లై ఇస్తున్నారు. వాళ్ళే మెసేజ్ చేసుకుంటారు. వాళ్ళే రిప్లై ఇచ్చుకుంటుర్రు. నేనైతే జస్ట్ ఆ మెసేజెస్ చూస్తూ వదిలేస్తున్నాను. చాలామంది అయితే హెయిర్ స్టైల్ చాలా బాగుంది, కాకపోతే చెవు పైకేసిర్రు అనే ఇదొక్కటైతే రిపీటెడ్‌గా వస్తుంది. అది నేను చెవు పైకేసి అది డే మొత్తం తనకు అలాగే క్యారీ చేయమని నేను చెప్పను. ఎందుకంటే హెయిర్ స్టైల్ ఏసిన ఎంబడే నేను అవన్నీ ఇప్పేసి మళ్ళీ పాపకి రిబ్బన్స్ అయితే ఏస్తా. అది కూడంగా తనకి ఇంట్రెస్ట్ ఉన్న రోజు నేను ఒకటి 2, 3 అయితే తీసుకుంటాను. అవి నేను రోజొకటి అట్లా షెడ్యూల్ అయితే చేసుకుంటా. ఎందుకంటే నేను డమ్మీ కూడా తెచ్చుకున్నా. కాకపోతే డమ్మీ హెయిర్ పైన చేసిన హెయిర్ స్టైల్స్ ఎందుకో ఎవరు చూడట్లేదు. పెద్దగా రీచ్ ఎళ్ళట్లేదు. నాకప్పుడు అర్థమవుతుంది, అరే పాప హెయిర్ కోసమని ఇంతమంది నా వీడియోస్ చూస్తున్నారు అని చెప్పేసి. అందుకని నేను పాప హెయిర్‌కే వేస్తున్నాను. ఆ హెయిర్ స్టైల్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే మళ్ళీ జడ విప్పేసి రిబ్బన్స్ ఏసి స్కూల్‌కైతే పంపిస్తాను. ఇంకొకటి చాలా రిపీటెడ్‌గా వచ్చిన క్వెషన్ అయితే, మీ పాప ఆయిల్ పెట్టినప్పుడు హెయిర్ చాలా బాగా అనిపిస్తది. ఆ హెయిర్ అసలు రియల్‌దేనా అని అడుగుతున్నారు. డైలీ అయితే నేను విగ్స్ అవి పెట్టి పాపకు జడ వేయలేను కదా! డైలీ నా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. నిజంగా అది పాప హెయిరే. పాప హెయిర్ ఆయిల్ పెట్టినప్పుడు ఇంకా స్మూత్‌గా అనిపిస్తది. షైన్ ఇంకా ఎక్కువైతది. అప్పుడు మనకు వీడియోస్‌లో చూడడానికి కూడా చాలా లుక్ అనిపిస్తది. ఇంకా చాలామంది అందుకే అడుగుతా ఉంటారు, అది నిజంగా హెయిరేనా అని. కొంతమంది నా వీడియో అంటే అప్పుడే చూసిన వాళ్ళు నన్ను అడుగుతా ఉంటారన్నమాట. డైలీ చూసే వాళ్ళకైతే వాళ్ళకి అర్థమైపోతుంటది. కాకపోతే ఫస్ట్ టైం చూస్తారు కదా! మరీ ఎస్పెషల్లీ ఈ హెయిర్ స్టైల్ చూసినప్పుడైతే నిజంగా అది పాప రియల్ హెయిరేనా ప్లాస్టిక్‌దా అన్నట్టు మాట్లాడతారు. అది పాప రియల్ హెయిరే. కాకపోతే డైలీ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది.